నమస్తే అండి. ఈరోజు మనం రుచికరమైన టమాటా బాత్ చేసుకోబోతున్నాము. అందుకోసంగా ఒక కప్పు ఉప్మా రవ్వ, ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం త్వరగా ఈ టమాటా బాత్ చేసుకోవచ్చు. మనం ముందుగా టమాటా బాత్ చేసుకోవాలంటే ఒక పాన్ పెట్టి అందులో మనం తీసి పెట్టుకున్న కప్పు ఉప్మా రవ్వను దోరగా వేయించుకోవాలి. ఈ ఉప్మా రవ్వను దోరగా వేయించగలిగితే ఈ టమాటా బాత్ చాలా టేస్టీగా వస్తుంది. మనకు ఉప్మా రవ్వని దోరగా వేయించుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం తీసి పెట్టుకున్న జీడిపప్పును వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పును దోరగా వేయించుకున్నాం. దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. అదే పాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, పోపు బాగా వేగింది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆనియన్స్ని కూడా బాగా మగ్గే విధంగా అనుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కొన్ని, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ విధంగా చూడండి, ఆనియన్స్ కొంచెం వేగినాయి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను అందులో వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా అందులో వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటాలు, ఆనియన్స్ అన్నీ కొంచెం సేపు మగ్గాల. ఆ విధంగా తిప్పుకొని మగ్గేటట్టుగా చేసుకోండి. ఈ టమాటా బాత్లోకి ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ కలిపినందువల్ల మన శరీరానికి చాలా మేలు చేస్తుంది, ఆరోగ్యకరమైనటువంటిది. అందువల్ల ఇవన్నీ ఈ విధంగా వేసుకుంటే టమాటా బాత్కు చాలా టేస్ట్ కూడా వస్తుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కలర్ బాగా వస్తుంది, అంతేకాకుండా యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుంది. మనం 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం. అందుకోసంగా 3.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాగా తెల్లాలి. ఈ వాటరు ఆ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే, తక్కువైతే మళ్ళీ ఇప్పుడే కలుపుకోవచ్చు. చూడండి, వాటర్ బాగా తెల్లేదాకా ఉడికించుకున్నాం. మనం వేయించి పెట్టుకున్న 1 కప్పు ఉప్మా రవ్వని అందులో వేసి కొద్దిగా కలుపుకోవాలి. కొంచెం వేసుకుంటా ఆ విధంగా కలుపుకోవాలి. ఉప్మా రవ్వని ఈ విధంగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని చిన్న మంట పైన ఉంచుకోవాలి. ఆ విధంగా చూడండి, 2 నిమిషాలు అయింది. ఇప్పుడు మూత తీసి చూసుకుంటున్నాం. చూడండి, టమాటా బాత్ రెడీగా వస్తుంది. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు టమాటా బాత్ రెడీ అయిపోయింది. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటే సూపర్ టేస్టీగా వస్తుంది. ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి కలుపుకోవాలి. కొత్తిమీర కొంచెం వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, టమాటా బాత్ రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. కొంచెం లూజ్ ఉండగానే తీసి పెట్టుకుంటే గట్టిపడుద్ది. టమాటా బాత్ని ఈ విధంగా ఈజీగా చేసుకోండి. మార్నింగ్ టిఫిన్కు చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.